వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంధనం ఇళ్ల పథకంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అర్హత ఒక్కటే ప్రమాణమని, రాజకీయ అనుబంధాలు పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం బాలసముద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన లబ్ధిదారులు గడువులోపు తమ అభ్యర్థులను సమర్పించాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మా సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లు కూడా ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ఒకరు కూడా పథకం లబ్ధి నుండి దూరం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారికి తప్పకుండా వచ్చే విధంగా మేము ఏర్పాటు చేసే దానికి సదుపాయం కల్పిస్తున్నాం. అది ఒక వారం 10 రోజులలోనే 5వ తారీఖు వరకు వీటన్నిటిని కూడా అప్లై చేసుకొని రాని వాళ్ళు మా దగ్గరకు వచ్చి దృష్టికి తీసుకొస్తే వాటి మీద, ఎందుకంటే కొందరికి తెలిసి తెలియక L1 ఉన్నది, L3 ఉన్నది, L1 ప్రాబ్లం కన్ఫ్యూజన్ ఉన్నది. కొందరు బేస్మెంట్ల వరకు కట్టుకుని వారికి బిల్లులు రాలేదని చెప్పి అవి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాయి. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కార్పొరేటర్ల దృష్టికి, మరియు ఎక్కడ ఇది లేని ఎడలా ఉంటే క్యాంప్ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అనే దాని మీద చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలు ఇవి. ఈ పథకాలలో ఎక్కడ కూడా కులము, మతము, రాజకీయాలు ఇవి ఏవి ఉండయి. కేవలం ఉన్నదల్లా ఒకటి మానవత్వం, అర్హత, ఈ రెండింటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ప్రజలకు ఇంకా చెరువు అవటానికి, దగ్గర అవ్వటానికి, వారి యొక్క సమస్యల పరిష్కారానికి మేము వాళ్ళ దగ్గర వెళ్ళే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని నిత్యం మేము ఎలక్షన్